మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐ యామ్ ఎన్ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనం ఈరోజు ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం. మెయిన్గా ఇన్ఫర్టిలిటీ ఏంటంటే నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ కాకపోవడం. మెయిన్గా ఇది ఇన్ఫర్టిలిటీలో హెల్త్ ఇష్యూ ఇద్దరికీ ఉంటుంది. వాళ్ళకు కానీ వాళ్ళ పార్ట్నర్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ కాలేకపోతారు. అయితే మెయిన్గా ఏంటంటే సమ్ ఉమెన్స్ విత్ ఇన్ఫర్టిలిటీ మే హ్యావ్ ఇర్రెగ్యులర్ మెన్సెస్, అంటే మెన్సెస్ కరెక్ట్గా రాకపోవడం. కొద్దిమందికి మెయిన్గా నో మెన్సెస్, అంటే మెన్సెస్ కంప్లీట్గా కాకుండా ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ కాదు. మెయిన్గా ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సచ్ యాజ్ చేంజెస్ ఇన్ హెయిర్ గ్రోత్ అండ్ సెక్సువల్ డిస్ఫంక్షన్. మెయిన్గా ఈ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ కారణం ఏంటంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేడీస్లలో, అట్లే హిస్టరీ ఆఫ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, హ్యావ్ మోర్ దెన్ వన్ మిస్క్యారేజ్, మధ్యలో ఒకసారి అబార్షన్ అయినా కూడా మళ్ళీ ఫర్టిలిటీ కాదు. మెయిన్గా హ్యావ్ గాటన్ క్యాన్సర్. ఎవరికైనా ఈ లేడీస్కి వచ్చేసరికి క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కీమోథెరపీ తీసుకున్నా, రేడియేషన్ తీసుకున్నా కూడా ఈ ఇన్ఫర్టిలిటీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అట్లే మెయిన్గా హైపోథైరాయిడిజంలో కూడా పిల్లలు కలగరు. అట్లే మేల్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి లో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల పిల్లలు పుట్టరు. దీంట్లో స్పర్మ్ కౌంట్లో కూడా యాక్టివ్ కణాలు ఉంటే దాన్ని ఒలిగోస్పర్మియా అంటారు. అట్లే నిల్ కౌంట్ అంటే స్పర్మ్ కౌంట్ 0 ఉంటుంది, దీన్ని అజోస్పర్మియా అంటారు. అట్లే టెస్టిక్యులర్ ప్రోస్టేట్ ఉన్నా కూడా పిల్లలు కలగరు. అట్లే సెక్సువల్ డిస్ఫంక్షన్, అలాగే ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉండి వాళ్ళు కీమోథెరపీ తీసుకున్నట్ల వాటిలలో కూడా పిల్లలు కలగరు. అట్లే మనకు హెర్నియా సర్జరీ జరిగినప్పుడు కూడా ఇట్లా ఉంటుంది ఈ ప్రాబ్లము, పిల్లలు కలగకుండా. అట్లే వెరికోసిల్లో కూడా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉంటారు. అయితే టెస్టికల్స్ దట్ ఆర్ స్మాలర్ దాన్ ద టిపికల్ అడల్ట్ సైజ్, ఏదైతే అడల్ట్ సైజు ఉండాలనో అంతకన్నా సైజు తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. మెయిన్గా సోలన్ వెయిన్స్ ఆఫ్ టెస్టికల్స్, అక్కడ మనకు స్వెల్లింగ్ ఉండడం వల్ల కూడా వాపు ఉండడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు గెట్ ప్రెగ్నెంట్ కావాలంటే ఒక ఆర్డర్ ప్రకారం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఓవులేషన్ ఏదైతే ఉంటుందో, ఓవులేషన్ రిలీజ్ చేస్తుంది ఎగ్ ఫ్రమ్ ద ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ చేస్తుంది. ఫర్టిలైజేషన్ ఈజ్ వెన్ ద ఎగ్ అండ్ స్పర్మ్ యునైట్ టు ఫార్మ్ అండ్ ఎంబ్రియో తయారవుతుంది, విచ్ బికమ్స్ అన్ అన్బార్న్ బేబీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మెయిన్గా ఈ ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ, మనం ప్రెగ్నెన్సీ ఉందా లేదా కనుక్కోవాలి అంటే కనుక, ఏదైతే ఒక 1 month మెన్సెస్ రాకుండా ఆగిపోతాయో వారికి ఈ యొక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే దాంట్లో మనకు పాజిటివ్ వస్తుంది. మెయిన్గా హోమియోపతి వచ్చేసరికి ఈ ఇన్ఫర్టిలిటీ కేసెస్ మేల్ కానీ ఫీమేల్స్ కానీ మనకు ఈ మెడినైన్లో మంచి ట్రీట్మెంట్ ఉంది. మనము వారి యొక్క కండిషన్ను బట్టి, మెంటల్ సిమ్టమ్స్, హ్యాబిట్స్ ప్లస్ కాన్స్టిట్యూషన్ని బట్టి మనం కరెక్ట్గా కేస్ హిస్టరీ తీసుకొని కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ 1 to 3 years లోపల కన్సీవ్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతి మెడిసిన్స్ వచ్చేసరికి లైకోపోడియం, సైలీషియా, సెపియా, థైరాయిడినం, యాగ్నస్ క్యాస్టస్, దామియానా, సెలీనియం, ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇటువంటి ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ ఎవరన్నా ఉంటే మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఖచ్చితంగా మన మెడినైన్ సంప్రదించండి. నమస్తే.